మీడియా సోదరులకు పత్రికా గుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకులు ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణలకు ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం నాయకులకు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా బీసీ శ్మశాన వాటిక గురించి వాళ్ళు ఈరోజు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. బీసీ శ్మశాన వాటికకు ఆమె కూడా మద్దతు తెలుపుతూ ఆమె లెటర్ ఇచ్చిందని చెప్పి కొత్తగా వచ్చింది. ఆమెకి ఇంకా పట్టణం మీద, నియోజకవర్గం మీద ఇంకా ఆమెకు అవగాహన రాలేదు. అధికారుల తప్పిదం వలన అది గోశాలకు కేటాయించాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో అంశం చేర్పించబడింది. అది తెలుసుకున్న బీసీ నాయకులు వెంటనే ఆమె 6వ వార్డులో ప్రచారంలో ఉండగా రోడ్డు మీదే బీసీ నాయకులు అర్జీ సమర్పిస్తే ఆ అర్జీ మీద స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆమె ఆదేశాలు ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ను ఆపండి, అది ఎలాంటి పరిస్థితుల్లో పాస్ కావడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే స్టాప్ చేయించారు. అందుకు వారు ఇచ్చిన అర్జీల ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఆమె కూడా బీసీలకు ద్రోహం చేస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఇది అవాస్తవం. ఆమె ఈరోజు తెలియజేసిన విషయం ఏమంటే, శ్మశాన వాటికను ఏదైతే ఎకరా 52 సెంట్లు ఉందో దాని మొత్తం కూడా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎక్కడి నుంచైనా కానీ ఫండ్స్ తెచ్చి దానికి ఒక ప్రహరీ గోడ, కాంపౌండ్ గోడ నిర్మించి ఆ బీసీ సంఘాల నాయకులకు తాళాలు అప్పచెప్తామని చెప్పి ఈరోజు తెలియడం జరిగింది. అంతేకాదు ఈరోజు వాల్మీకి సోదరులు కూడా ఒక విజ్ఞప్తి, ఆమె చెప్పిన మాట ఏమంటే, మనకు ఎంపీగా అభ్యర్థిగా బివై రామయ్య గారు మనకు పంపించడం జరిగింది. ఆయన ఎంపీ గెలవడం ఖాయం, ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం రేణుకమ్మ ఖాయం. ఎంపీ నిధులతో వాల్మీకి సోదరులు ఎప్పటి నుంచో కలలు కంటున్నా కళ్యాణ మండపాన్ని ఈరోజు ఎంపీ నిధులతో ఆమె నిర్మిస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇచ్చింది. ఇలాంటి బీసీ సోదరుల పట్ల, బీసీ సమాజం పట్ల ఆమె ఎంతో ఆప్యాయతతో సంక్షేమ పథకాలు కానీ వారికి ఇంకా ఏమేమైతే ఉన్నాయో అందరికీ కూడా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనే విధంగా ఆయన సంకేతాలు ఇచ్చి మరి నిరూపించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో 139 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్గా 50% మహిళలను కూర్చోబెట్టి అందులో 750 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు, అధికారం, నాయకత్వం పదవులిచ్చి గౌరవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెనూరు పరిధిలో వస్తే ఎమ్మెనూరుకు 3 కార్పొరేషన్ చైర్మన్ న్యాయం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు బీసీల పక్షపాతిగా నిలవడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ గురించి మేము తెలియజేస్తున్నాం. జయనాశ్వర రెడ్డి గారు పదవులు ఎవరికి ఇచ్చారనేది ఒకసారి గుర్తు చేస్తాం. టౌన్ మున్సిపల్ చైర్మన్గా ఈ తెలుగుదేశం నాయకులు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలకు బీసీలే వాళ్ళకి భేదాలు పెట్టి ఈరోజు బీసీలతోటే వాళ్ళకి ఆరోపణలు చేపిస్తూ ఇలాంటిది పద్ధతి కాదు. తెలుగుదేశం నాయకులు బీసీల నాయకులకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర పోరాటం చేసి బీసీలకు టికెట్ తెచ్చుకుంటే సంతోషపడతాం. చేస్తే మీరు బీసీల ద్రోహులు అవుతారని చెప్పి బీసీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి కౌన్సిలర్గా దయాసాగర్ గారు, ఆయన కూడా వాల్మీకి కులం నుంచి వచ్చిన వాడే. ఆయన స్టార్టింగ్లో ఆమె మీద కామెంట్స్, ఆమె లోకల్ కాదు, ఆమె నాన్ లోకల్, ఆమె ఎంపీగా పనిచేశారు, ఎంపీగా చేసి ఎమ్మెల్యేలో ఏమి అభివృద్ధి చేయలేదు అని ఒక అబద్ధం. మరి ఆమె నాగదిండి గ్రామానికి పోండి, ఆమె ఏం చేసిందో తెలుస్తుంది. భువనగండ్ల గ్రామానికి పోండి,
ఆమె ఏం పని చేసిందో తెలుస్తుంది, ఎన్ని ఊళ్ళలో ఎంతమందికి నీటి సౌకర్యం కల్పించింది అనేది అక్కడ పోయి మీరు చూసి మాట్లాడారు దయచేసి. అదేం లేకుండా ఒక బీసీ మహిళ మీద 39 సంవత్సరాలకు మనకి ఒక బీసీ కులానికి సంబంధించిన చేనేత మహిళ ఎమ్మెల్యేకి టికెట్ తెచ్చుకొని వస్తే జనకేశ్వర రెడ్డి ఆశీస్సులతో ఈరోజు ఇలాంటి కామెంట్స్ చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలి, కానీ మరి ఎవరికి మద్దతు ఇస్తాయి, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో మీకే తెలియాలని చెప్పి వారికి విజ్ఞప్తి. ఆమె గ్లామర్ మీద ఆయన కామెంట్ చేయడం, ఒక మహిళ గ్లామర్ మీద కామెంట్ చేయడం ఎంతవరకు నీ గ్లామర్ పనిచేయదు, నువ్వు ఓడిపోయేది ఖాయం. ఒక మహిళ గ్లామర్ మీద ఆయన మాట్లాడితే మరి ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి, ఆయన జయనాగేశ్వర రెడ్డి గారికి మెప్పు పొందడానికి ఇటీవల జయనాగేశ్వర రెడ్డి గారికి దయాసాగర్ కొంచెం తేడాలు వచ్చాయి. ఎక్కడ దూరం పెడతాడో అని చెప్పి ఆయన మెప్పు కోసం ఇలాంటి మహిళ మీద, చేనేత మహిళ మీద ఆమె గ్లామర్ మీద మాట్లాడడం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. దయచేసి మీరు నిజమైన బీసీలు అయితే బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఆమెకు మద్దతు ఇవ్వండి. ఒక్కసారి బీసీ ఎమ్మెల్యేగా ఏర్పడితే ఒక కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల వరకు ఆమెను తిరుగు లేకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పరిపాలిస్తుంది. ఆమె విద్యావంతురాలు, అనేక విద్యా సంస్థల అధిపతి, ఆమె పేదల పట్ల, విద్యార్థుల పట్ల ఆకాంక్ష ఉండే వ్యక్తి. ఆమె ఖచ్చితంగా కూడా చెన్నకేశ్వర రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాట ఏమంటే ఆమె ఖచ్చితంగా మంత్రి అవుతుందని చెప్పి ఈరోజు ఆమెకు అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఆయన చెన్నకేశ్వర రెడ్డి గారి తెలియజేసినారు. బీసీ సంఘాల వారి శ్మశాన వాటిక కబ్జా గురవుతుందని, అలాగే ఈ కబ్జా గోశాల అక్కడ వచ్చి తీసుకొస్తున్నారని మన టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ముఖ్యంగా ఎమ్నూరు పట్టణంలో మన ప్రధాన ప్రదేశాల్లో ఆదోని బైపాస్ రోడ్ అయితేనేమి, అలాగే కర్నూలు బైపాస్ రోడ్ అయితేనేమి, కూరగాయల మార్కెట్ వద్ద కానీ, శ్రీనివాస్ ట్యాక్స్ వద్ద కానీ, సోను రోడ్ దగ్గర కానీ, డేర్ బయర్లో కానీ అనేక చోట్ల ఆవులు, పశువులు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండడం, నైట్ రాత్రిపూట చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇవన్నీ రావడం వల్ల మున్సిపాలిటీకి ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని కౌన్సిల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కొన్ని వందల్లో ఫిర్యాదులు ఆవులను పంపియండి, రోడ్లకు అడ్డంగా ఉన్నాయి, రాత్రి వేళలో వెళ్తున్నటువంటి బైపాస్లో బస్సులు, లారీలు తగిలి వాటికి హానికరంగా ఉంది, కాబట్టి వీటిని ఏ విధంగా ఏమైనా తీసుకెళ్లాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ సార్కి ఫిర్యాదులు అందాయి. ఆదోని గోశాలలో దాదాపుగా 100 ఆవులను పంపించడం జరిగింది ఆ ఫిర్యాదుల మీద. అలాగే అయినా కూడా పరిస్థితి ఏం మారడం లేదు. అవి అలాగే రోడ్డు వైపు వస్తున్నాయి, అడ్డంగా కూర్చుంటున్నాయి. వెహికల్స్ వెళ్ళే వాటికి ఇబ్బందికరంగా గురి కావడం, స్పీడ్గా వస్తున్న వెహికల్స్ ఆవులను తగలడం, అవి చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సమస్యను ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని కొంతమంది గోశాల ఏర్పాటు చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీ సంబంధితులు కాదు వాళ్ళు రావడం, కమిషనర్ గారిని కలవడం, అలాగే గోశాల కొరకు స్థలం కేటాయించాలంటే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర పంపించడం, ఎమ్మెల్యే గారి దగ్గర వారు రావడం, వారు అడగడం జరిగింది. అదే ఊరికి మంచి జరుగుతుంది, పశువులకు ఒక గోశాల ఉంటే అవి రోడ్లపై కూర్చోవు కదా, రాత్రి వేళలో ఇబ్బందికరంగా ఉండదని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారి దగ్గర వారు రావడం, ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు సూచించడం జరిగింది. కానీ ఎక్కడైనా స్థలం కేటాయించండి, వాటికి అక్కడ కేటాయించి అక్కడ ఉన్న కాంపౌండ్ కట్టి వాటికి ఏదన్నా పెట్టండి అని ఒక సూచన మేరకు మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక లెటర్ ఇచ్చినారు, కానీ దాంట్లో పలానా చోటు వేయండి అని, ఆ సర్వే నెంబర్లో వేయండి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. గోశాలకు ఎక్కడైనా స్థలం కేటాయించండి అని మాత్రమే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు వాళ్ళకి తెలియజేశారు. కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. అప్పుడు కూడా బీసీ నాయకులు, 22 కులాల నాయకులు ఎవరు ఆ విషయం తెలియదు, కౌన్సిల్లో ఉన్నాడు. కానీ మరి 5వ తేదీ వాయిదా పడింది కౌన్సిల్. అప్పుడు 2వ తేదీ 3వ తేదీ ఎమ్మెల్యే గారి దగ్గరికి 22 కులాల బీసీ నాయకులు వచ్చారు. వాళ్ళ యొక్క రాత్రిపూట వచ్చారు, 7 గంటల సమయంలో వాళ్ళు వస్తే కూడా ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళిపోతే ఆయనను పిలిపించి వారితో మాట్లాడించి వారి యొక్క సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు
తీసుకెళ్తేనే ఈ విషయం ఇట్లా రోడ్డు మీద ఉండే స్థలం మన బీసీ శ్మశాన వాటిక సార్, దయచేసి మీరు ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పాటు చేసినారు, ఆ సబ్జెక్ట్ను మీరు వాయిదా ఇచ్చండి, మా బీసీ 22 కులాల సంగతి ఆలోచన చేయండి. సో ఈ ఎన్నూరు పట్టణంలో అనేకమైన బీసీ సంఘాలు ఉన్నాయి, వాటికి ఈ శ్మశానం సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎకరా 56 సెంట్ల స్థలాన్ని మీరు గోశాలకు ఇచ్చినారని వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో పెట్టారు అంటే ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, ఎన్నూరు పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను, ఆ కౌన్సిల్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది వాయిదా వేపిస్తాను, ఖచ్చితంగా వేరే చోటికి మారుస్తాము అని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు, కౌన్సిల్లో కూడా హుటాహుటిగా నిన్నటి రోజున ఎవరో పార్లపల్లికి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు ఏం చేసినా మంచి చేస్తారని. అలాగే ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు, గుట్టారేణుక మేడం గారు ఎమ్నూరు నియోజకవర్గ సమన్వయకర్త గారి మీద అబండాలు వేయడం జరుగుతుంది. అరే ఈరోజు బీసీ మహిళకి ఇచ్చింది టికెట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ టికెట్ రావడానికి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? మన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. బీసీలకు ఇవ్వండి అని చెప్పి మేము త్యాగం చేసి బీసీ మహిళను ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు తీసుకొస్తే ఆయన సీఎం దగ్గర తీసుకొచ్చి ఆమెను గెలిపిస్తానని మాట ఇచ్చి సీఎం దగ్గర తీసుకొచ్చినాడు ఇక్కడికి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు గుట్టా రేణుకా మేడం గారిని. అలా టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నా, ఆయన కూడా బీసీ నాయకులు పెట్టి గెలిపించుకొని రావాలని ఈ సభముగా మీకు తెలియజేస్తున్నా. అప్పుడు మీరు బీసీ వాది అని మేము నమ్ముతాం. ఇలా మీలాంటి నాయకులతో ఏది పడితే అది చెప్పడం ఇది భావ్యం కాదు, మంచి పద్ధతి కాదు. కొత్తగా వచ్చారు అభ్యర్థి బుట్టా రేణుక గారు, కాబట్టి వారిపై అనవసరమైన అబండాలు వేయడం మంచి పద్ధతి కాదని వాళ్ళకి తెలియదు. బీసీ మహిళ అయినటువంటి శ్రీమతి బుట్టా రేణుక గారి మీద వృధా జల్ల కార్యక్రమం చేస్తున్నారు. అందరూ దీన్ని ఏక దాటితో ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బీసీ టికెట్ మరి ఇప్పుడు రావడం జరిగింది. కాకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి ఒక సీఎం మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ మీద పోటీ దిగుతున్నారు. అంటే మాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు, ఉన్నారంటే ప్రజలే. వీళ్ళు ముగ్గురు కలిసినా ఏం చేసేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఒకసారి మదర్ తెరీసా ఆశయాలు సాధించమంటాడు, మరొకసారి జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించమంటాడు, ఇంకోసారి చెగువేరా ఆశయాలు సాధించమంటాడు. ఇట్లా వాళ్ళందరినీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చంద్రబాబు కనిపిస్తున్నారు. అంటే ఆయన ఆశయాల సిద్ధాంతాలన్నీ యువతని తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో కలిసి పనిచేస్తా అంటున్నారు. బీజేపీతో ఇంతకుముందు చంద్రబాబు కలిసి పనిచేశారు, ఏమైంది? వీడిపోయి మళ్ళీ ఇప్పుడు కలసడం జరిగింది. అంటే వీళ్ళు చూస్తుంటే చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది. కాబట్టి మనకి బీసీలకి అత్యధిక ప్రాధాన్యత సీఎం గారు మనం ఎంఏ నుంచి గుట్టా రేణుక మేడం గెలిపించుకొని బహుమతిగా సీఎం గారికి ఇస్తామని